అధికారంలో ఉన్నప్పుడు అసలు రైతులు గుర్తు రావడం కాదు కదా, రైతులు ఉంటే ఆ పక్కకు కూడా వెళ్ళేవారు కాదు. అది అమరావతిలో చూసినా, ఇంకో చోట చూసినా, ఇంకో చోట చూసినా. తుఫాన్లు వచ్చినప్పుడైతే ఒక ప్రత్యేకంగా పంట పొలాల మధ్యలో స్టేజ్ వేయించుకుని ఏదో ఒక శంకుస్థాపనకో లేదా ఏదన్నా ఇనాగరేషన్ కార్యక్రమానికో అన్నట్టుగా ఏది అక్కడ పాడైపోయిన పంట పరిశీలించడానికి రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వెళ్ళిన విజువల్స్ అనేకసార్లు మనం చూసాం, ఇంకా గుర్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, అనేక ప్రయత్నాలు చేశారు ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడానికి గత 16-17 నెలల నుంచి. కానీ ఏ ఒక్క అంశంలో కూడా, అది పథకాల అంశమో లేకపోతే ఇంకోటో ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం దొరకట్లేదు. అభివృద్ధి విషయంలో అయితే అసలు పోలిక కూడా లేదనుకోండి, దాని గురించి మాట్లాడడానికి కూడా అనవసరం. ఒకవైపు ముఖ్యమంత్రి, ఒకవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వారు ఏదైతే నిర్దేశించుకున్న మార్గాల్లో అభివృద్ధి బాటలో ఆయన, ఈయనకి ఇష్టమై ఎంచుకున్న బాటలో పవన్ కళ్యాణ్. నిన్న ఆయన కూడా రైతులకు విషయం సంబంధించి ఆ కొబ్బరి పంటలు వాటి గురించి పరిశీలనకు వెళ్ళారు. సో ఇక ఎక్కడా ఏం దొరకట్లేదు. సో ఎవరో ఒకళ్ళని రెచ్చగొట్టాలి. ఇంతకుముందు యువతను రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేశారు, వాళ్ళతో రప్పా అనిపించడం అదంతా నడుస్తున్నది. అది ఆ జాడ్యం తెలంగాణకి, కర్ణాటక కూడా పాకేసి మిగతా రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోతుంది. దాంట్లో తప్పే ఉందని కూడా మాట్లాడారు. సో ఇప్పుడు నిన్న పులివెందులు ఆయన నియోజకవర్గానికి సంబంధించి అక్కడ పర్యటనలో బ్రాహ్మణపల్లిలో ఆయన తిరుగుతూ అరటి రైతుల విషయంలో సరే పంట నష్టం జరిగి ఉండవచ్చు, మనం మొదటి నుంచి చెప్పేది కూడా ఏంటంటే విమర్శనాత్మకంగా మీరు క్రిటిసైజ్ చేస్తే, ప్రభుత్వంలో లోపాలు చెప్తే అసలు ప్రతిపక్షం చేయాల్సిన పని అదే. ప్రభుత్వంలో లోపాలు ఎక్కడ ఏ ప్రభుత్వం జరగకుండా ఉండవు. సో వాటిని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఎప్పుడు చెయ్యరో, ఆయనకు అలవాటు కూడా లేదు. డిస్ట్రక్టివ్ పొలిటికల్ మైండ్ సెట్ ఉన్న నాయకుడు ఆయన. సో ఇప్పుడు రైతుల్ని రెచ్చగొట్టాలని, టెక్నికల్ అంశాలు అంటే రైతుల గురించి మాట్లాడాలి, వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇవ్వాలి చర్చల్లో అన్న భాగంగానే వాళ్ళు నేను ఈ సబ్జెక్ట్ టేకప్ చేశా. రోజు మనం పొలిటికల్గా మాట్లాడుకోవడం అంటే ఈయన ఏమంటారంటే గిట్టుబాటు ధర విషయంలో లేకపోతే పంట బీమా విషయంలో ఆయన ఉన్నప్పుడు ఏం చేశాను నేను అని చెప్పడానికి ఇప్పుడు కంపారిజను. పోనీ అవి ఏమన్నా వాస్తవాలు అయితే కనుక అయ్యో జగన్మోహన్ రెడ్డి అప్పుడు అంత చేసేసారు రైతులకి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయట్లేదు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈయన ఏమంటారు, ఉచిత బీమాను గాలికి వదిలేశారు, కాలు రాసేశారు, పెట్టుబడి సాయం అందట్లేదు. ఆయన హయాంలో 84 లక్షల మందికి ఉచిత ఈ బీమాలకు పంట బీమా ఇస్తే ఎంత 7,400 కోట్లు ఇస్తే ఇప్పుడు కేవలం 18 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారు. సో రైతులకు న్యాయం చేయకపోతే మేము ఉద్యమిస్తామని. అసలు ఏ రోజైనా ఏదైనా ప్రజా ప్రయోజన కార్యక్రమాల కోసం జగన్మోహన్ రెడ్డి ఉద్యమం చేశారా? ఏదైనా కూడా. అది విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అప్పుడు కొంత గందరగోళం జరిగినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కదా దాని విషయంలో క్లారిటీ వచ్చింది. అసలు రాజధాని విషయంలో గందరగోళం సృష్టించింది అయితే ఈయనే. రాజధాని రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు, ఇప్పుడు రైతులు ప్రాంతాన్ని బట్టి మారిపోతారా? పులివెందుల రైతులు అయితే రైతులను, అమరావతి రైతులు అయితే రైతులు కాకుండా పోతారా? ఎక్కడ రైతేనే రైతే కదా. పంట పండించి నలుగురికి అన్నం పెట్టేవాడు రైతు. ఎండైనా వానైనా కష్ట నష్టాలు కోర్చి నలుగురు కడుపు నింపేవాడు రైతు. ప్రాంతాన్ని బట్టి ఆ రైతు మారడుగా, లేకపోతే వేసుకున్న బట్టలను బట్టి రైతు మారడుగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అట్లా మారిపోతారు. సో ఈయన 18 లక్షల మందికి ఇస్తున్నారంటారు, ఉద్యమాలు చేస్తానంటారు. ఇంకా ఏంటి, వ్యవసాయం అసలు ఎప్పుడన్నారు చంద్రబాబు నాయుడు దండగన్నారని, నేనైతే పండగలా చేశానని. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వీళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఇదే పాట. దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకుంటారు, అసలు అన్నారా ఏంటని. ఇప్పుడు నిన్న అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి ఏంటంటే ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటేనే తెలియని జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చి మద్దతు ధరల గురించి మాట్లాడితే హాస్యాస్పదం కాదా అని ఆయన కొంత స్టాటిస్టికల్గా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 7,700 కోట్లు మీరు ఎప్పుడు ఇచ్చారు సార్, ఎక్కడిచ్చారు, ఎవరికి ఇచ్చారు చెప్పండి దయచేసి అని చెప్పి కూడా అడిగారు ఆయన. తర్వాత ఈ 16-17 నెలల్లో వచ్చిన కష్టాలకి రైతులకు ఎలా ఆదుకున్నాము, మొన్న వచ్చిన తుఫానికి ఎలాగా ఆదుకుంటున్నాం అని కూడా చెప్పుకొచ్చారు. ఆ డీటెయిల్స్లోకి నేను పెద్దగా వెళ్ళట్లేదు. సో ఇప్పుడు ధర తగ్గడం కొంత వాస్తవమే, కానీ దానికి కారణాలు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పరు. ఎందుకని, ఆయనకు వాస్తవాలు చెప్పడం అలవాటు లేదు. ఆయనకు ఒక శాపం ఏదో ఉంది, మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఆయన వాస్తవాలు మాట్లాడకూడదు. ఈ ధరలు తగ్గడానికి ఏంటంటే ఈ వర్షాల వల్ల నాణ్యత తగ్గడము, తర్వాత ఈ ఎగుమతులు తగ్గడము, నార్త్లో కూడా పంట బాగా పెరగడం వల్ల, ఇవన్నీ రకరకాల కారణాలు ఉన్నాయి. ఎగుమతికి అనువుగా లేకపోవడం ఇవన్నీ. సో ఇంకొక ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆయన కూడా సవాల్ విసిరారు. 2019 నుంచి 24 వరకు కనుక మీరు
ఇచ్చినట్టు కనుక గిట్టుబాటు ధర ఎక్కడన్నా ప్రూవ్ చేస్తే ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా వదిలేస్తాను, మీరు ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తారా అని. అంటే రాజకీయ దాడుల కోసం రైతులను వాడుకోవడం అనేది నిజంగా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే పాపం చాలా వల్నరబుల్ సెక్టర్ ఏమన్నా ఉందంటే అది అగ్రికల్చర్ సెక్టర్. ఏడాదంతా కష్టపడి పంటలు, సరే 2 పంటలు 3 పంటలు, పేరుకు 3 పంటలు పండించినా కూడా రైతేమీ ధనవంతులైపోయి అదానీ అంబానీ అయిపోడు రాత్రికి రాత్రి. ఏళ్లకేళ్ళు చేసినా రైతులు రైతులుగానే ఉంటారు. ఏదో కొనుక్కుంటారు, ఎకరమో పొలం కొనుక్కుంటారు, కూలి నుంచి రైతుగా మారుతారు. అప్పుడు రైతు కూలియే వాళ్ళ సొంత పొలం ఉన్నా కూడా. అట్లాంటి రైతులను అడ్డుపెట్టుకుని కూడా రాజకీయం చేసి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి అక్కడ 3 రోజుల పర్యటనకు వెళ్ళి, నేను ముందే చెప్తున్నా, మీరు వాస్తవాలు చెప్పండి, ప్రభుత్వం మీద నిజంగానే లోపాలుంటే చెప్పండి, ప్రభుత్వానికి కరెక్షన్ చేసుకునే అవకాశం ఇవ్వండి. అది ఎవరు ఒక ప్రాపర్గా ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న రాజకీయ నాయకులు చేసే పని. బట్ జగన్మోహన్ రెడ్డి నెవర్ డిడ్ దట్ అండ్ ఈదర్ హీ విల్ నాట్ డూ దట్. ఆయన చేయలేదు, చేయరు. ఎందుకంటే ఆయన పందాయే కాదది. సో వ్యవసాయ శాఖ మంత్రి వాస్తవాలు చెప్తున్నారు, తర్వాత నన్ను ఎమ్మెల్సీ చెప్పారు. ఇప్పుడు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఎవరైనా, ఇప్పుడు ఆయన బంగారపాళ్యం అక్కడ మామిడి రైతుల వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు కదా, స్వతహాగా రైతుల గురించి తెలిసిన వాళ్ళు, రైతుల మీద మమకారం ఉన్నవాళ్ళు, ఆ రైతు కష్టం తెలిసిన వాళ్ళు ఎవరైనా ట్రాక్టర్లు తీసుకొచ్చి మామిడి పళ్ళని రోడ్డు మీద పోసి తొక్కిస్తారా? ఆ విజువల్ ఉంటే వాడండి అది ఇందాక. సో అంటే మీరు కేవలం రాజకీయం చేయడానికి, ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడానికి, బదనాం చేయడానికి, దీనికోసం తప్ప అందులో చిత్తశుద్ధి ఏముంది? ఇవాళ మాట్లాడాలి. ఎందుకంటే మీరు రాజధాని విషయంలో రైతులను అవమానించారు. సరే, మహిళలను అవమానించడం అనేది సర్వసాధారణం వైఎస్ఆర్సీపీలో ఎవరికైనా. రైతులను అవమానించారు, భూములు ఇచ్చిన రైతులను మీరు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, మహిళలను అయితే నానా మాటలు అన్నారు, పోలీసులతో బూట్ల కాళ్ళతో తన్నించారు. ఈ రోజున మీరు పులివెందుల ఎమ్మెల్యేగా పులివెందుల పరిధిలో ఉంటే అక్కడ రైతులు నేను తక్కువ చేసి మాట్లాడట్లా. అంటే వాళ్లే రైతులా? అమరావతిలో రైతులు కాదా? గోదావరి జిల్లాలో రైతులు గారా? నేను ఇప్పుడు కోనసీమ వెళ్ళారు పవన్ కళ్యాణ్, అక్కడ రైతులు గారా? ప్రభుత్వమే అడ్రస్ చేస్తోంది. నిన్న ముఖ్యమంత్రి దీని మీద సమీక్ష చేశారు సుదీర్ఘంగా. అంతకుముందు మామిడికాయ పళ్ళ వ్యవహారం మీద కూడా ఆయనే సమీక్ష చేసి దానికి కేంద్రం నుంచి ఎంత రావాలో లెటర్ రాసి అది వచ్చేలోపు ఇక్కడ ప్రభుత్వం నుంచి డబ్బులున్నా లేకపోయినా ఇచ్చి సహాయం చేశారు. ఈ వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ జగన్మోహన్ రెడ్డి చెప్పేదే నిజం అనుకుంటారు. నిజం అనుకునేలాగా ఆయన భ్రమల్లో పెడతాడు, ఆయన కానీ, వారి మీడియా కానీ, వారి సోషల్ మీడియాలు కానీ. ఈయన చంద్రబాబు నాయుడికి రైతుల విషయంలో లెక్చర్లు ఇవ్వడం అంటే ఇంకంతకన్నా హాస్యాస్పదం ఏముంటుంది? 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో 4వసారి ముఖ్యమంత్రిగా రైతులను ఆదుకోకుండానే ఆయన ఎన్నిసార్లు వచ్చేసాడా? ఆయన మాట్లాడదాం.